ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి సంక్షేమం ఉంటుంది, అక్కడ పారిశ్రామిక రంగం ఉంటుంది, అక్కడ వ్యాపార రంగం ఉంటుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆ విధంగా శాంతి భద్రతలు అనేవి ప్రజాస్వామ్య దేశంలో చాలా కీలకమైనటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనందరికి కూడా తెలుసు, తెలుగుదేశం పార్టీ రాకమునుపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో మత కలహాలు ఉండేవి, రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది, బెజవాడి లాంటి ప్రాంతంలో రౌడీజాలు ఉండేవి. కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో మత కల్లోలాన్ని అరికట్టినటువంటిది నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు మత కలహాలని నామరూపం లేకుండా చేశారు. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మా హైదరాబాద్ మహానగరాన్ని రూపురేఖలు మార్చి ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, విమానాశ్రయం కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఆదాయంలో 50% హైదరాబాద్కు వస్తా ఉందంటే దాన్ని మహానగరంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో పెట్టినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా.